అందరికీ నమస్కారం అండి. మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకి వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఎమ్మెల్యేల అవినీతి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి మన భారతదేశంలో. సరే, భారతదేశం అంతా మనం చర్చించలేం, కానీ మన ఆంధ్రప్రదేశ్ వైపు వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేల మీద విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 2014 నుంచి 19 వచ్చినాయి, 19 నుంచి 24 వచ్చినాయి, 24 నుంచి వస్తూ ఉన్నాయి ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితుల్లో. మరి ఈ అవినీతి విపరీతంగా ఎమ్మెల్యేలు చేయటం వెనుకున్నటువంటి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యే తక్కువలో తక్కువ 80% ఎమ్మెల్యేలు, ఒక 20% కొద్దిగా మంచులు ఉండొచ్చు. మరి 100కు 100 దొంగలే అంటే మన రాష్ట్రం పరుగు కూడా పోతుంది. 20% ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని క్లీన్ చిట్ ఇద్దాం, 80% ఎమ్మెల్యే గురించి మాట్లాడదాం. లేదా 30% ఎమ్మెల్యేలు నిజాయితీ పరులను, 70% ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం. వీళ్ళందరూ ఈ 5 ఏళ్లలో తక్కువలో తక్కువ 100 కోట్లు అంటే అవలేలుగా సంపాదిస్తారు. అయితే ఇప్పుడు మనం ఆ విషయం మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేల అవినీతి. $100 కోట్లకు పైగా అండి, సింపుల్గా. అయితే 5 సంవత్సరాల్లో టార్గెట్ వాళ్ళది. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే. అపోజిషన్ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను ఈ అవినీతి చేసే వాళ్ళని ఇప్పుడు నేను సమర్థిస్తున్నా. వాళ్ళు చేయొచ్చు అనేది నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఖర్చు అవుద్దో తెలుసా? ఎమ్మెల్యే టికెట్, పార్టీ ఫండ్ ఇవ్వాలి, 100% ఇవ్వాల్సింది ఎవడైనా, ఏ పార్టీ అయినా. తక్కువలో తక్కువ $5 నుంచి $10 వరకు టికెట్కే. నేను చాలా తక్కువ చదువుతున్నా, ఇది కాస్త రాజకీయంగా అవగాహన మనకు ఎక్కువ తెలిసింది. ఇక 1,00,000 ఓట్లు కొనాలండి మినిమం ఎమ్మెల్యే అవ్వాలంటే. దాదాపు 2,20,000 నుంచి 2,50,000 వరకు ఓట్లు ఉంటాయి. 2 లక్షల పైనే ఉంటాయి ఓట్లు, 2,20,000, 30,000 అట్లా. 1,00,000 ఓట్లు కొంటేనే ఎమ్మెల్యే అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్ పోటీలు ఎక్కడో జరుగుతాయి, మ్యాక్సిమం 2 ప్రధాన పార్టీల మధ్య జరుగుతాయి. కనీసం 1,00,000 ఓట్లు కొనాలి. పాపం వీళ్ళు మరి 1,00,000 ఓట్లు కొనాలంటే ఊరికి ఎత్తనారండి ఓట్లు, జనాలు డబ్బులు దొబ్బేస్తున్నారు ఓట్లు. 1,00,000 ఓట్లు కొనాలి, ఓటుకి 2,000 అంటే 20 కోట్లు. 20 CR ఓట్లు కొనడానికి డబ్బులు పెట్టాలి. ఒక్కోసారి ఓటు 5,000 కూడా కొనాల్సి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో. 5 నుంచి 10 కోట్లు టికెట్కి, ఓట్లు కొనడానికి 20 కోట్లు. పోనీ అంతటితోటి ఏమన్నా ఎలక్షన్ అయిపోయిద్దా? మందు చుక్క పడందే ఎలక్షన్ ప్రచారం జరగదు. ఎమ్మెల్యే గారు వచ్చారంటే పూలు జల్లాల, దండలు వేయాలి. వాటి ఖర్చు పాపం ఎమ్మెల్యే గారిదే. అంటే ఆ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తాడో అభ్యర్థి. మందు లేనిది ముద్ద దిగదు కొంతమందికి ఎన్నికల టైంలో. ఎమ్మెల్యే గారు పాపం 10-15 రోజుల నుంచి ప్రతి ఊరు మందు పంపించాల్సిందే అభ్యర్థి. చికెన్లో, మటన్లో, చేపలో పంపించాల్సిందే, వండాల్సిందే, ప్రధానంగా తినాల్సిందే. ఒక 10 కోట్లు వేద్దాం ఖర్చు. ముందు ప్రచార మాధ్యమాలు, ప్రచార సాధనాలు, ఎమ్మెల్యేకి ప్రచారానికి అయ్యే ఖర్చు నేను వెరీ చీప్గా వేస్తున్నానండి 10 కోట్లు. మందు, విందు,
ప్రచారం 10 కోట్లు. చాలా లిమిటెడ్ బడ్జెట్ మనం వేస్తుంది. 40 కోట్లు. పోనీ 40 కోట్లకి ఎలక్షన్ అయిపోయిద్దా? అవదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏందో తెలుసా? 100 ఓట్లు వేయించేవాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 1 లక్ష 2 లక్షల ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నాడు. 100 ఓట్లు డబ్బులు ఇవ్వాలి. ఆ 100 ఓట్లు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఆ గ్రామాల్లో పెద్దలో, లేకపోతే కుల సంఘాలు, ఏ కులమైనా కుల సంఘాలని, గ్రామ పెద్దలని, మత సంఘాలని, మత పెద్దలని. సో ఇక వాళ్ళందరూ 1000 ఓట్లు ఉన్నాడు ఆడొక ప్యాకేజీ, 500 ఓట్లు ఉన్నాడు ఒక ప్యాకేజీ. ఓట్లకు సపరేట్ అండి. 1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు. పార్టీలు మారుతుంటారు. అప్పటి వరకు ఉండి అక్కడ ఉండి ఈ పార్టీలోకి రావాలి. ఆ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వాళ్ళని తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వాళ్ళకి కెపాసిటీని బట్టి ఇవ్వాలి. సింపుల్గా ఒక 5 కోట్లు వేద్దామండి. ప్యాకేజీలు ఇట్లా మనం ప్యాకేజీలు అంటాం. నేనైతే ఇది 5 కోట్లు వేస్తున్నా, అంతకుమించి ఎక్కువ ఇట్లా. ఏమండి ఎంత అయిందండి ఇప్పటికి? 45 కోట్లు. 10 కోట్ల పైన టికెట్ తెచ్చుకోవడానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి చాలామంది. 45 కోట్లు ఏందండి ఇప్పటికి? 45 కోట్లు. ప్యాకేజీలు, మందు, విందు, ప్రచారం, 1,00,000 ఓట్లు కొనాలి పాపం ఎమ్మెల్యే టికెట్. అయినా సరిపోతుందా? క్యాండిడేట్ దగ్గర మా ఊర్లో ఈ గుడి కట్టాలి, ఈ గుడికి ఇంత ఇవ్వు. మా ఊర్లో ఈ బడి కొట్టాలి, ఈ బడికి ఇంత ఇవ్వు. అదేవిధంగా చర్చి కట్టాలి మా ఊర్లో, ఈ చర్చికి ఇంత ఇవ్వు. సో ఇట్లా రకరకాలుగా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని పీడించుకుని తింటారు జనాలు. కాదా? కాదని ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పండి. అయితే కొంతమంది జనాలు డబ్బులు వద్దన్నా డబ్బులు ఇస్తారు. ఎందుకంటే డబ్బులు ఎవరైతే ఓటుకు తీసుకోలేదో వాళ్ళకి నమ్మకం ఉండదంట. ఓటుకు డబ్బులు తీసుకోలేదంటే ఈ ఇంట్లో వీళ్ళు మన పార్టీకి ఓటు వేయరు అనేటువంటి అనుమానం. కొంతమంది వద్దనుకున్నారే, మనం తీసుకోకపోతే, మనం ఈ పార్టీ అభిమానం మనం తీసుకోకపోతే అవతల కాడ తీసుకుని ఓటేసామనుకుంటారు అని చెప్పేసి తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాయకులు ఒత్తిడి చేస్తారు అక్కడ, లోకల్ నాయకులు. సరే, ఇప్పుడు గుడులు, బడులు, చర్చిలు, మరి ఇది కూడా వేయాలిగా. గుడులు, బడులు, చర్చిలు, మసీదులు, పోని వీడితో అవుతారా? రాజకీయ నాయకుల విగ్రహాలు, కుల నాయకుల విగ్రహాలు నడుస్తున్నాయిగా. ఇదిగో పలానా ఈ బొమ్మ పెట్టండి, మేము పలాని ఆయన అభిమానం, మేము పలానా ఆయన అభిమానం, మాకు ఈ విగ్రహం కట్టించండి. ఇవన్నీ కలుపుకొని 5 కోట్లు వేద్దామా సింపుల్గా? సరే, ఇంకెక్కువ వద్దులే, ఇంతకు మించి. ఇది ప్రతి ఒక్కడికి ఉండాల్సినవి. 10, 20, 30, 40, 50 కోట్లండి. ఎంత అయిందండి ఖర్చు? $50 కోట్లయింది. కోట్లయింది ఖర్చు ఇక్కడ. ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే గెలిచే పరిస్థితి లేదు. జనరల్ స్థానాలు, రిజర్వేషన్ స్థానాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది రిజర్వేషన్ స్థానాల గురించి అంటే, అగ్ర కుల నాయకులు, అగ్ర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రిజర్వ్డ్ స్థానాల్లో వారు ఒకరిని పెట్టుకొని, సో డమ్మీగా పెట్టుకొని వారికి టికెట్ ఇప్పించుకొని వాళ్ళు గెలిపించుకున్న పరిస్థితులు ఇవాళ 80% ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. 50 కోట్లు ఏది? జనాల్లో ఉండి రోజు జనాలతో తిరిగేవాడికి అయ్యే ఖర్చు.
అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చి టికెట్ కొట్టాలంటే ఆ 2 సంవత్సరాల ముందు నుంచే మీడియాకి, సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్కి కోట్లు ఇచ్చి మేపుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి నియోజకవర్గాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంది, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఎమ్మెల్యే కాలేనటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి డెడ్ చీప్గా వేసుకుంటే 50 కోట్లు ఖర్చు అవుతుంది ఎలక్షన్కి. మరి పాపం ఆ ఎమ్మెల్యే గారు ఒక 100 కోట్లు సంపాదించుకుంటే ఎందుకు నొప్పి పుడుతుంది సామాన్య ప్రజలకి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓటుకి డబ్బులు తీసుకోమాక, నువ్వు మందు తీసుకోమాక, విందుకు పోమాక, నీ ఎమ్మెల్యే పని చేయకపోతే కాలర్ పట్టుకొని అడుగు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అన్ని అడ్డదారులు దొక్కాలి, మట్టి అమ్మాలి, ఇసుక అమ్మాలి, అపార్ట్మెంట్లు కడతా ఉంటే అక్కడికే మనుషులను పంపించి ఎంతో కొంత డబ్బులు పర్సంటేజ్ రూపంలో వసూలు చేయాలి. ఏం చేసినా ఎమ్మెల్యేకి చెప్పే చేయాలి. రానున్న రోజుల్లో నువ్వు తిండి తినాలన్నా, చిచ్చు పోసుకోవాలన్నా ఎమ్మెల్యేకి చెప్పే పోసుకునే దౌర్భాగ్యమైన స్థితి రాబోతుంది. ఆడ పోసావు కాబట్టి ఎమ్మెల్యే గారు మనుషులు వచ్చి ఇంత ఫైన్ కట్టమంటారు. కాబట్టి ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ తెలుగు రాష్ట్రాలు నాశనానికి నాంది కాబోతూ ఉన్నాయి. కారణం ఓటర్ల యొక్క కక్కుర్తి. సో కాబట్టి ముందు ఓటర్లు మారండి, తర్వాత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులని ఎలా మారరా మనం చూద్దాం. కాబట్టి ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు మనం బహిరంగంగానే చర్చించుకుందాం. సో కాబట్టి మరి మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.